కాబట్టి ఈ సమయంలో ఐజాక్ బ్రహ్మ్ కొద్ది మాటలు పంచుకుంటాడు. తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. ఉందా? ఓకే. హల్లెలూయా. ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడ్. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి నా హృదయపూర్వక శుభాలు. విలియం బ్రెనమ్ గారు నేను చెప్పబోయేది విలియం మ్యారియన్ బ్రెనమ్ గారి లైఫ్ స్టోరీ గురించి. విలియం మ్యారియన్ బ్రెనమ్ గారు 6వ తారీఖు 4వ నెల 1909 జన్మించారు. విలియం మ్యారియన్ గారు జన్మించినప్పుడు ఒక పావురం కిటికీలో నుంచి వచ్చినప్పుడు ఇల్లంతా ఆ పావురం కూసింది. అప్పుడు వెలుగు సంభవించింది. ఆ ఇల్లంతా తిరిగింది. ఇంట్లోని వారంతా ఆశ్చర్యపోయారు. పెద్ద అయిన తర్వాత ఇతడు గొప్ప వ్యక్తి అవుతాడా అని అనుకున్నారు. బ్రెనమ్ గారికి 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చెట్టులో నుండి స్వరం, త్రాగవద్దు, పొగ త్రాగవద్దు, ఏ విధముగా నీ దేహంను అపవిత్రపరచుకోవద్దు, నీవు పెద్దవాడు అయినప్పుడు నాకు చేయాల్సిన ఒక పని ఉంది అని దేవుడు బ్రెనమ్ గారితో మాట్లాడతారు సుడిగాలి రూపంలో. ఒకసారి బ్రెనమ్ గారు వాళ్ళ నాన్న చార్లెస్ బ్రెనమ్ గారు వాళ్ళ స్నేహితుడు విస్కీ తాగుతుండగా బ్రెనమ్ గారు వచ్చారు. అప్పుడు బ్రెనమ్ గారు అక్కడికి వచ్చిన తర్వాత చార్లెస్ బ్రెనమ్ గారు వాళ్ళ స్నేహితుడు డర్న్బూష్ కొంచెం విస్కీ తాగు అని అన్నాడు. అయితే విలియం మ్యారియన్ బ్రెనమ్ గారు తాగను అని అన్నారు. చార్లెస్ బ్రెనమ్ గారు అన్నారు, ఏం చేస్తాం, నా కడుపున ఇంత ఆడంగి వాడు పుట్టాడు అని అన్నప్పుడు బ్రెనమ్ గారికి కోపం వచ్చి బుట్టిని ఇటీవు అని కోపంగా లాక్కొని పెదాలపై పెట్టబోతుండగా అప్పుడు మళ్ళీ ఆ సుడిగాలి రూపంలో వచ్చి దేవుడు త్రాగవద్దు, పొగ త్రాగవద్దు అని చెప్పారు. మరొకసారి బ్రెనమ్ గారు యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒక యవనస్తురాలు సిగరెట్ త్రాగుచూ నీవు కూడా త్రాగుతావా అని అడిగినప్పుడు బ్రెనమ్ గారు తాగను అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత సినిమా చూద్దామా అంటే నేను చూడనమ్మా అని అన్నారు. డాన్స్కి వెళ్దామా అంటే నేను డాన్స్ చేయనమ్మా అన్నారు. నువ్వు పెద్ద ఆడంగి వాళ్ళలాగా ఉన్నావే అని ఆమె అన్నది. బ్రెనమ్ గారు కోపం వచ్చి ఆ సిగరెట్ ఇటీవు, నేను తాగుతాను అని పెదాల దగ్గర పెట్టుకోకుండా మళ్ళీ ఆ స్వరం వచ్చి త్రాగవద్దు, పొగ త్రాగవద్దు అని చెప్పింది అని మళ్ళీ ఆ స్వరం చెప్పింది. ఆ సిగరెట్ పక్కన పడేసి బ్రెనమ్ గారు ఏడ్చుకుంటా వెళ్ళిపోయారు. ఆ స్వరానికి ప్రవక్త లోబడ్డాడు కాబట్టి దేవుడు గొప్పగా ఆయనను వాడుకున్నాడు. మనం కూడా త్రాగవద్దు, పొగ త్రాగవద్దు, ఏ విధముగా మన దేహంను అపవిత్రపరచుకోకుండా ఉంటే మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.